ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ. ముందుగా ఎస్ఆర్హెచ్ అన్ని మ్యాచెస్ గెలిచినా సరే 14 పాయింట్స్తోనే ఉంటారు కాబట్టి 14 పాయింట్స్తో క్వాలిఫై అవడం అనేది ఇయర్ జరగని పని. ఆల్రెడీ టాప్ టీమ్స్ అన్ని 14 పాయింట్స్తో ఉన్నాయి. ఇంకా ఎస్ఆర్హెచ్ కన్నా టాప్ టీమ్స్లో ఉన్నాయి, క్వాలిఫై రేస్లో ఉన్నాయి. సో 14 పాయింట్స్తో క్వాలిఫై అవడం అనేది ఇయర్ జరగని పని కాబట్టి ఇక మ్యాచ్ విషయానికి వచ్చేయండి. అండ్ ఫ్రమ్ ఢిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మ్యాచ్ నుంచి వస్తే లాస్ట్ 4లో వాళ్ళు 1 మాత్రమే విన్ అయ్యారు. కంఫర్టబుల్లీ ఒక ఫస్ట్ సెకండ్ స్పాట్లో నుంచి ఉన్న వాళ్ళు కాస్త 5th పొజిషన్కి పడిపోయారు. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు అయితే 4లో 2 మ్యాచెస్ విన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ 3 మ్యాచెస్ వచ్చేసి పంజాబ్, ముంబై, గుజరాత్తో ఉన్నాయి కాబట్టి సో దే విల్ బీ కీన్. ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చేసిందంటే ఇంక ఇక్కడ తప్పక గెలవాల్సిన మ్యాచ్ వచ్చేసింది. సో యాక్చువల్లీ ఈ పాయింట్ అనేది ఆ డేంజర్ బెల్స్ అనేవి ఢిల్లీ సైడ్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రెషర్ పాయింట్ అనేది ఢిల్లీ నుంచి ఉంది. బట్ దే వాంట్ దేర్ ప్లేయర్ స్టార్ టు గివ్ సమ్ డేంజర్ బెల్స్ టు ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన ప్రతిసారి వాళ్ళు ఈ మ్యాచ్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ వచ్చి గెలిపించిన మ్యాచ్ అనేది ఒక చేజ్లో ఒక చెన్నైతో తప్ప ఇంకెక్కడ జరగలేదు కాబట్టి సో ఆ కైండ్ ఆఫ్ ప్రెషర్లో పెట్టాలని వాళ్ళైతే ఖచ్చితంగా కోరుకుంటారు. అండ్ హౌ ద అబీ అండ్ హెడ్ గోయింగ్ టు ఫేస్ స్టార్క్ ఈస్ గోయింగ్ టు బీ క్రూషియల్ టుడే ఫ్రమ్ ఢిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఒకవేళ ఆ పాయింట్లో కనుక వాళ్ళు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ విన్ అయితే మ్యాక్సిమం ఎస్ఆర్హెచ్కి గెలిచే ఛాన్స్ కూడా గట్టిగా ఉంటాయి. అండ్ దే నీడ్ టు కరెక్ట్ సమ్ ఎర్రర్స్ లైక్ క్యాచ్ డ్రాప్స్. ఎందుకంటే లాస్ట్ గేమ్లో ఎస్ఆర్హెచ్ కనుక వచ్చిన క్యాచ్ వచ్చినట్టు తీసుకుంటే షూర్లీ గుజరాత్ వుడ్ హ్యావ్ బీన్ టు రెస్ట్రిక్టెడ్ ఒక 200లో. ఆ పాయింట్లో ఇంకా బెటర్ ఛాన్సెస్ ఉండేవి, బెటర్ మొమెంటం ఉండేది. సో ఆ ప్రాబ్లం ఆ ఎర్రర్స్ కూడా ఒక క్రూషియల్ రోల్ అవుతున్నాయి వాళ్ళ. ఆ ఎర్రర్స్ కనుక ఎస్ఆర్హెచ్ మానుకుంటే వాళ్ళు ఎడ్జ్లో ఉంటారు. లేదంటే వాటిని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటే ఢిల్లీ విల్ గో టు సమ్ కంఫర్టబుల్ జోన్. వాళ్ళు 3లో 1 విన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి. అండ్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ బ్యాటింగ్ దేర్ ఓపెనర్స్ నీడ్ టు ఫైర్ వెల్. అండ్ ఓపెనర్స్ కనుక ఒకవేళ స్టార్క్ ఫ్యాక్టర్ని వాళ్ళని గట్టిగా ఫైర్ చేస్తే మిడిల్ ఆర్డర్లో స్పిన్నర్స్ని లాస్ట్ మ్యాచ్లో వీళ్ళు బాగానే అటాక్ చేశారు కాబట్టి ఒకవేళ వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అరౌండ్ ఒక 230 కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎస్ఆర్హెచ్ లాంటి గ్రౌండ్లో. అండ్ వీళ్ళకున్న బ్యాటింగ్ పవర్కి కూడా. సో దాన్ని ఎలా చేస్తారనేది చూడాలి. ఒకవేళ ఎస్ఆర్హెచ్ కనుక ఫస్ట్ బౌలింగ్ చేస్తే బౌలింగ్ విషయంలో కొన్ని చేంజెస్ చేస్తారు. మెయిన్లీ షమి ఉండడం అనుకుంటున్నాను ఐ ఫీల్. అండ్ రెస్ట్రిక్టింగ్ ఢిల్లీని కొంచెం తక్కువగా రెస్ట్రిక్ట్ చేయాలి. అది మాత్రం షూర్లీ దే నీడ్ టు డూ ఇట్. ఢిల్లీని ఒక 200 అరౌండ్లో రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఢిల్లీ హౌ టు రెస్ట్రిక్ట్ దే నీడ్ టు రెడ్యూస్ దేర్ రన్అట్స్. అవి కూడా వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. సో లెఫ్ట్ హ్యాండర్స్ వీళ్ళ స్పిన్నర్స్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ని ఎలా ట్యాకిల్ చేస్తారనేది చూడాలి. అండ్ గుడ్ స్కోరింగ్ గేమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా.